ఏంటో 2 నెలల నుంచి అడ్రస్ సడన్ గా రమ్మన్నావు. ఏం లేదురా, ఆ మొహం ఏంట్రా ఎండిపోయిన చెట్టులాగా? జీవితం కూడా ఇలా ఎండిపోయిందిరా. సరే, దానికి కారణం ఎవరు? ఇంకెవరు, సోనీ. నన్ను చూస్తావేంట్రా, పైకి చూడు. ఓ ఫ్లాష్ బ్యాకా? నా ఫ్రెండ్స్ మమ్మీ అప్పుడే చెప్పింది లవ్ అంతా రాసింది, అయినా వినలేదు. వస్తున్నాడు చూడు. ఇప్పుడు లేటా? మాకు పనులుండవా? బండి మీద రావచ్చుగా. హాయ్ డార్లింగ్, సారీ రా, లేట్ అయిపోయింది. నీకోసం ఎన్ని యుగాలన్నా వెయిట్ చేస్తాను. రావచ్చు, అవి పెట్రోల్ రేట్లు పెరగక ముందు. ఏంటో చెప్పు. అయినా బ్రేకప్ అన్నావుగా, మళ్ళీ కలవడం ఎందుకు? నీ గిఫ్ట్స్ నీకు ఇచ్చేద్దామని. తీసుకొని బోడీ గిఫ్ట్స్. బాయ్. థ్యాంక్స్ బాబు, ఇంట్లో 1 మంత్ ఆర్ఫన్స్ తిండి పెట్టు. గిఫ్ట్ ఇవ్వడానికి రమ్మందా? భలే అమ్మాయిరా బాబు. అదే అందా, ఇంకా చాలా ఉంది. ఒక్కసారి పైకి చూడు. పోరా, నీకెంత హెల్ప్ చేసే బుద్ధి లేదులే. నిన్ను ప్రేమించాక నేను తయారయ్యానే. నన్ను ప్రేమించాకనా? అంతకు ముందు నువ్వు పిల్లికి బిచ్చం కూడా వేసేవాడివి కాదు. ఇప్పుడు నేనున్నానని కనీసం షో ఆఫ్ కోసం 1 రూపీ అన్నా తీస్తున్నావు. నువ్వున్నావని 1 రూపీ ఇస్తున్నాను. నువ్వు పరిచయం కాకపోయింటే నా వాలెట్ ఫుల్ గా ఉండేది తెలుసా. ఎన్ని చేసావే? అరే, ఆర్టీసీ క్లాస్ లో మూవీకి వెళ్దామంటే జీవికే అంటావా? అది ప్రీమియం క్లాస్ లో. అందుకన్నా మాతో సినిమాలు చూడడం మానేసావు. అయినా మిస్టర్ వాళ్ళకి కూడా అంతే, వాళ్ళకి తనే డిసైడ్ చేస్తుందా? దాన్నే కమాండింగ్ అంటారా మరి. బానే తెలిసిందిరా ఫ్లాష్ బ్యాక్ అని. చీ, ఏదో నా ఆశ చెప్తే అవన్నీ మనసులో పెట్టుకుంటావా? మరి అప్పుడెందుకు చెప్పలేదు ఇవన్నీ? ఇదే అవుతుందని భయపడ్డా, కానీ ఎలాగో అవుతుంది కాబట్టి హాయిగా చెప్తున్నా. అబ్బో, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, మళ్ళీ ఎఫ్బీలో అమ్మాయిలకి ఎందుకు అడ్వర్టైజ్ పంపుతున్నావురా? నేనా? నాకేం పని లేదా? ఒక్క మధ్యలో వేగలేకపోతున్నానే. అబద్ధాలు చెప్పకు. నా ఫ్రెండ్స్ వీటికి పంపావని చెప్పిందిలే. అదా, దాన్ని యాడ్ చేసుకోకుండా నీకు కంప్లైంట్ చేస్తుందా? ముందు దాని పని చెప్తా. ఏంట్రా చెప్పేది? యాడ్ చేసుకోకపోతే ఏదో తిట్టుకుంటూ మెసేజ్ చేసి తన అకౌంట్ ని బ్లాక్ చేయడం గొప్పనా? నువ్వెందుకు పంపావా యాడ్ రిక్వెస్ట్? ఏదో నీ ప్రొఫైల్ నచ్చి పంపాను. పంపగానే నా పిక్ పెట్టమని ఎంత ఫోర్స్ చేసావు. ఏ ఫోటో లేకపోతే మాట్లాడలేవా? అవునే, అడిగాను. తర్వాత నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగావు. రాత్రి 12 hours చాటింగ్, మళ్ళీ పొద్దున్న 5 గంటలకి గుడ్ మార్నింగ్ మెసేజ్లు. ఇదంతా ఎవరు చేశారే? అవునరా, ఏదో నా మనిషి అనుకుని ఎఫెక్షన్ పెంచుకున్నా. అది ఎఫెక్షన్ కాదే, సాడిజం. ఛీ, మరి అలా అయితే నన్నెందుకు ప్రపోజ్ చేసావురా? నేను చేయలేదే, నువ్వు చేయించావు. నేనే కదా ఫోటో పెట్టమని అడిగా, అది చూసాకనే ప్రపోజ్ చేసావు. పోనీ అలానే అనుకో. నువ్వేమన్నా ఊరికే ఎస్ చెప్పావా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, జాబ్ అన్ని కనుక్కున్నాకే కదా ఎస్ చెప్పావు. ఒరే, అవన్నీ ఏవో క్యాజువల్ గా అడిగిందేరా. ఇన్ఫాక్ట్ నీ ప్రొఫైల్ చూసినప్పుడే ఇంట్రెస్ట్ కలిగింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అమ్మాయి యాడ్ రిక్వెస్ట్ పంపించడం ఏంటా అని. అందుకే ఫోటో అడిగాను. కానీ నీలాగా నీ ఫ్రెండ్స్ అందరికి నేను యాడ్ రిక్వెస్ట్ పంపించలేదురా. అయినా అమ్మాయిలకి యాడ్ రిక్వెస్ట్ పెడితే ప్రేమించినట్టు కాదే. అంతగా ఏం చేస్తారు ప్రొఫైల్లో? ఒక ఇన్స్పిరేషనల్ కోట్ పెట్టాను రా, అంతే. దానికే నా లైఫ్ ఇలా బుక్ అయిపోతుంది అనుకోలేదు. అవునే, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎవరికైనా చెప్పావా? అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్కి. ఎందుకు చెప్పారంటే మీకు పెళ్ళి అయ్యేదాకా ఇన్సెక్యూర్ ఫీలింగ్. అందుకే షికార్లకి స్కార్ఫ్లతో వస్తారు. షికార్లకి స్కార్ఫ్స్తో వస్తారు. వాహ్ వాహ్, ఏం డైలాగ్ రా మామ. అది ఇంకా పెద్ద డైలాగ్ చెప్పింది. ఒక్కసారి అటు చూడు. రే చాలురా, అమ్మాయి ప్రేమని మనసులో దాచుకుంటుంది, నీలాగా బయట పెట్టదు. ఇది తెలియని నువ్వు వేస్ట్. ఐ హేట్ యు. బాయ్. పోవే పో. ఐ హేట్ యూ టూ. బాయ్. Oh no 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 no. Oh no 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 no.
ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వు వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కళ్ళు నీ దర్రాక. ఓ నో 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 నో, నువ్వే నా సంతోషం, గిల్లవే నా ప్రాణం. Oh, I miss you, oh, I miss you, I miss you deep down in here. Oh, I miss you, oh, I miss you, I miss you deep down in here. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వు వెళ్ళాక. ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటున్నాను రా. ఎవర్రా మెసేజ్? సోనీ. ఐ నీడ్ టు గోరా. ఇంకా ఇక్కడికి రా. ఇంకెక్కడికి రా? సోనీ దగ్గరికి. ఐ నో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. హరే 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 హరే, హరే 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 హరే, హరే 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 హరే, హరే 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 హరే, హరే హరే హరే, ఏంటి ఇంతలావయ్యావు? నీ మీద బెంగతో. హరే 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 హరే. ఇంత లేటా మెసేజ్ చేయడానికి? 2 months నుంచి నువ్వెప్పుడు చేస్తావా అని నేను వెయిట్ చేస్తున్నా. మెసేజ్ బాక్స్ లేదు. ఛీ! చూసారుగా, మీకేమైనా ఒక్క స్ట్రాంగ్ రీజన్ అయినా కనపడిందా వీళ్ళు బ్రేకప్ అవ్వడానికి? లేదు కదా, ఎందుకంటే వీళ్ళు బ్రేకప్ అవ్వలేదు, జస్ట్ దూరం అయ్యారంతే. ఇప్పుడు ఈ దూరమే వీళ్ళని మళ్ళీ ఐ మిస్ యూ అనే మాటతో కలిపింది. దిస్ ఇస్ లవ్ సైకిల్.